శ్రీమాత్రే నమః. కుండలిని విద్య గురించి సంపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. చివరి వీడియోలో ఇది వ్యక్తిగతంగా సాధన వల్ల సాధ్యం అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రతి చక్రానికి కూడా మనకి ముఖ్యమైనటువంటి విషయం సాత్విక ఆహార నియమం, అలాగే యోగాభ్యాసం, ఓంకార పఠనం. ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా కానీ, లేదా ఓంకార శబ్దాలను వినడం ద్వారా కానీ మనకి ఈ కుండలిని విద్యలో ఒక్కొక్క చక్రాన్ని కూడా మనం ఆధీనంలోకి తీసుకురావచ్చు. ప్రతి దానికి కూడా ఈ ఓం అనేటువంటి ఈ ఓంకారనాదం అనేటువంటిది చాలా ముఖ్యంగా ఈ కుండలిని విద్యలో తెలియజేయడం జరిగింది. అందువలన మన మిత్రులందరూ కూడా యోగాభ్యాసం చేసినప్పుడు ఈ ఓం అనేటువంటి ఓంకారనాదంతో ఓం అనేటువంటి అక్షరాన్ని జపించడం ద్వారా కొంతవరకు దీన్ని సాధించవచ్చని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.